హలో మై డే యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మరి ఈరోజు నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసిన విషయం ఏంటంటే, మీకు ఈరోజు ఒక కొత్త విషయం షేర్ చేసుకోబోతున్నానండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలామందికి తెలియకపోవచ్చు కూడా. ఏంటి ఇంట్రెస్టింగ్ విషయం అని బోన్సాయి ట్రీస్ చూపిస్తుందని అనుకుంటున్నారా? ఇది బోన్సాయి ట్రీ చూస్తున్నారా, ఎంత అందంగా ఉందో. అంత చిన్న కుండీలో అసలు మహావృక్షం మాదిరి, మినియేచర్ మహావృక్షం మాదిరి అలా పెరిగిపోయి బ్రాంచ్లతోటి బ్రాంచ్ల నిండా పూలతోటి ఎంత అందంగా కనిపిస్తుంది కదా ఈ బోన్సాయి. మరి ఈ బోన్సాయికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ క్రియేటివ్ విషయం ఒకటి ఉంది. మరి ఆ విషయం తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడాలి. వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా? మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా? అయితే వెంటనే నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ తిరిగేయండి. ఒకసారి నచ్చాయనుకోండి లైక్ చేయండి, బాగా యూస్ఫుల్ అనిపించాయనుకోండి 10 మందికి షేర్ చేయండి. అలాగే కమెంట్ చేయడం మర్చిపోకండి మీ అమూల్యమైన సజెషన్స్ని. అలాగే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే సరిపోదండోయ్, పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది ప్రెస్ చేయాలి. అది ప్రెస్ చేస్తే మనకి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని మీరు ఆన్లో ఉంచుకున్నారనుకోండి, నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. మీరు దాన్ని వెంటనే చూడగలరు మిస్ కాకుండా, ఓకేనా? మరి వీడియోలోకి ఎంటర్ అయిపోతామా? అసలు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను, ఈ అందమైన బోన్సాయి ట్రీస్ ఎందుకు చూపిస్తున్నాను, దాని పెంచే పద్ధతి ఏమైనా చెప్తున్నానా? కాదు, దాని క్రియేటివిటీ ఏదో చెప్తానన్నాను కదా. మరి వీడియోలోకి ఎంటర్ అయిపోదాం పదండి. పెంచుకోవడానికి పనికిరావు, అలాగని ప్లాస్టిక్తోనూ తయారు చేయలేదు. వీటి జీవితకాలం కాసేపే అయినా చూడగానే అబ్బా భలే ఉన్నాయే అనిపిస్తాయి. కళ్ళకి నోటికి మంచి విందునిస్తాయి. ఇదేం పొడుపు కథ బాబోయ్ అనుకుంటున్నారా? ఇప్పుడు కొత్తగా వస్తున్న బోన్సాయి ట్రీ కేకుల ట్రెండ్ గురించేనండి ఈ వివరణ అంతాను. పుట్టినరోజు పార్టీనా? కేక్ ఉండాల్సిందే కదా. మరి పెళ్లి రోజు రాబోతుందా? విందులో కేక్ కోయాల్సిందే కదా. ఉద్యోగంలో పదోన్నతి వచ్చిందా? ఓ కేకు తెప్పించి కట్ చేస్తే అదో ఆనందం. ఇలా పిల్లల నుంచి పెద్దల వరకు సంబంధించిన ప్రతి చిన్న వేడుకలోనూ టేబుల్ పైకి చేరిపోతున్న తీయని కేకుకు మాస్టర్ షెఫ్లు ఎప్పటికప్పుడు కొత్త హంగులు అద్దుతూనే ఉన్నారు కూడా. సందర్భానికి సరిపోయేలా ఆకట్టుకునే థీమ్లతో తీసుకొస్తున్నారు మన ముందుకి. కేక్ లవర్స్ని మెప్పిస్తున్నారు కూడా. ఇప్పుడు ఆ జాబితాలో చేరిపోయి పార్టీల్లో సందడి చేస్తున్న నయా థీమే బోన్సాయి ట్రీ కేకులు. బోన్సాయి అంటే మరుగుజ్జు చెట్లు, మనకు బాగా తెలుసు. ఎందుకంటే మనం కూడా మిద్దె తోటని మెయింటైన్ చేస్తున్నాం కదా. మా వ్యూయర్స్ కూడా తెలుసు. బోన్సాయి అంటే చాలా అందంగా, తోటకే అందం తెచ్చే ఒక ప్రత్యేకమైన కళాకృతి కదండి. చోటుతో ఏంటది చోటుతో సంబంధం లేకుండా చెట్టును సైతం కుండీల్లోనే ప్రత్యేక పద్ధతిలో 2-3 అడుగుల్లోనే పెంచేస్తూ వాటికే పువ్వులు, పండ్లు, కూరగాయలు నిండుగా కాసేలా చేయడమే బోన్సాయి విధానం. ఓ ఆర్ట్ పీస్ మాదిరి కనిపించే ఈ బోన్సాయి మొక్కలే స్ఫూర్తిగా తీసుకున్న కేక్ మేకర్లు, మాస్టర్ షెఫ్లు ఆ థీమ్నే కేకుల్లో చూపిస్తూ ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. అసలు నార్మల్గా మాట్లాడుకుంటే బోన్సాయి మొక్కను చూస్తేనే అదో ఆనందం, వావ్ అనిపిస్తుంది కదా. ఎందుకంటే 1-2 అడుగుల్లోనే ఒక చిన్న కుండీలో కాయలు కాసేస్తాయి, పూలు పూసేస్తాయి. అలాంటిది నార్మల్ చెట్టు రూపేణ ఉంటేనే అంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాం. మరి అలాంటిది కేకు రూపంలో ఉంటే పెద్దలు కూడా చిన్న పిల్లల్లా ఎగిరి గంతేస్తారు కదా. ఆ థాటే, ఆ మైండ్ ప్రాసెస్సే వీళ్ళు రీడ్ చేసేసి ఇలా తయారు చేస్తున్నారనమాట. కుండీలో బుజ్జి చెట్లు, వాటి నిండా విరగబూసిన పసుపచ్చని నిమ్మకాయలు, పియ పండ్లు, కమలాఫలాలు, అంతేనా కొమ్మల చుట్టూ గుత్తులుగా పూసిన నందివర్ధనాలు, చామంతులు, రెక్క గన్నేరు,
గులాబీలు వీటన్నింటినీ చూడగానే చటుక్కున తెంపి తినాలని, వాసన చూడాలని అనిపిస్తాయి కదా. కానీ ఆ పువ్వులకు పరిమళం ఉండదు, పండ్లన్నీ ఒకే రుచిలో ఉంటాయి. అదేంటి అంటారా? అవును మరి, ఇవన్నీ కేకులు కదా. అంత సహజంగా కనిపించే ఈ బోన్సాయి ట్రీ కేకుల తయారీ వెనుక ఎంతో శ్రమ, నైపుణ్యం దాగుంటుంది కదండి. ఉదాహరణకు నిమ్మ చెట్టు కేకును తీసుకుంటే ముందుగా కేక్ బేస్ను 4-5 వరుసల్లో పేర్చుకుని కుండీలుకు వచ్చేలా కట్ చేస్తారు. ఓకే. తర్వాత దానికి కరిగించిన చాక్లెట్ మిశ్రమాన్ని ఫాండెంట్ను అద్దుతారు. చెట్టు కాండాల్ని, ఆకుల్ని ఫాండెంట్తో తయారు చేసిన కేక్ని నిమ్మకాయలుగా మార్చి ఆ లుక్ వచ్చేలా ఎడిబుల్ కలర్స్ అద్దుతారు. ఇలా చెట్టులోని ప్రతి భాగాన్ని శ్రద్ధగా డిజైన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం పాట్ ఒక కలర్ ఉంటుంది, సాయిల్ ఒక కలర్ ఉంటుంది, దాని స్టెమ్ ముఖ్యమైన కాండం బల్జీగా మంచి డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది. ప్లస్ దానికి శాఖోపశాఖలుగా కొమ్మలు ఉంటాయి. మళ్ళీ వాటికి గ్రీనీ కలర్డ్ లీవ్స్ ఉంటాయి. ఆ లీవ్స్ మధ్యలో మరి ఏ కలర్ పూలు పూస్తాయో ఆ కలర్ పూలు, తర్వాత దానికి వచ్చే కాయలు, అవన్నీ కూడా మేనేజ్ చేసుకోవాలి కలర్స్. అసలు కేక్ మేకర్లు ఇలాంటి థాట్తో ముందుకు రావడమే గొప్ప విషయము. దాని ఎగ్జాక్ట్ లుక్ అసలు అంటే పక్కపక్కన బోన్సాయి ప్లస్ ఈ కేక్ పెడితే పోల్చుకోలేనంత రియాలిటీగా చేయాలంటే దాని వెనుక వాళ్ళ నైపుణ్యం దాగి ఉంది, శ్రమ దాగి ఉంది, కంపల్సరీ చెప్పొచ్చు కదా. అదనమాట. ఇలా చెట్టులోని ప్రతి భాగాన్ని శ్రద్ధగా డిజైన్ చేస్తారు. అదే పూల చెట్ల కేక్ తయారీలో మాత్రం ఫాండెంట్ని ఎక్కువగా యూజ్ చేస్తారట. పువ్వులోని ప్రతి రేకు, పుప్పొడి, ఆకులు, కొమ్మలు నిజమే కదండి. ఇప్పుడు పండు అనుకోండి, పైన దాని ఆకారము కలర్ వేసేస్తే అయిపోతుంది. అదే పువ్వు అంటే దానిలోని పుప్పొడి, మల్టీ కలర్ అంటే ఆ మల్టీ కలర్స్ అన్నీ జాగ్రత్తగా చూసి ఎక్కడా ఇది ఆర్టిఫిషియల్ అని తెలియకుండా ఆ ఫీల్ తెప్పించాలి, న్యాచురల్ ఫీల్ అంటే అబ్బో చాలా హోంవర్క్ చేయాలి వాళ్ళు పాపం కేక్ మేకర్స్ కదా. అన్నీ వీలైనంత న్యాచురల్ లుక్లో కనిపించేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. దాంతో దూరం నుంచి చూసిన వాళ్ళు ఎవరైనా బోన్సాయి చెట్టు భలే పెంచారే అంటూనే ఓ పండునో పువ్వునో కోసేందుకు ప్రయత్నిస్తారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ కేకులు ఎంత సహజంగా కనిపిస్తాయో. చెట్టునే కాదండి, ఆ చెట్టు దగ్గర పేర్చిన గుళకరాళ్ళు, కొమ్మలపైన అమర్చిన పూరిళ్ళు, కుండీల్లో పెరిగిన గడ్డి, ఇలా అణువు ఆకట్టుకునేలా తయారు చేస్తారు. ఇక ఆల్మోస్ట్ మొత్తము ఇప్పుడు మనకి బోన్సాయి సాయిల్లో నాట్ ఓన్లీ బోన్సాయి, నార్మల్గా మనం కుండీలో మొక్కలు పెంచుతుంటే వీడ్లాగా గడ్డి పెరుగుతుంది. అలా పెరగకుండా మనము బోన్సాయి మొక్కలకి గులకరాళ్లతో, రకరకాల రంగుల గులకరాళ్లతో అలంకరిస్తూ ఉంటారు. ఎందుకు? ఇలాంటి వీడ్స్ అన్నీ పెరగకుండా అనమాట. వాటిని కూడా కవర్ చేస్తారట దీంట్లో కదా. అణువు ఆకట్టుకునేలా తయారు చేస్తారంటే మామూలు విషయం కాదు. అదండి ఈ బోన్సాయి చెట్టు కేకుల కథా కమావిషయం. సో ఈసారి ఏదైనా సందర్భానికి కేక్ తీసుకెళ్లాల్సి వస్తే దీన్ని ఎంచుకోండి. కేక్ బదులు చెట్టు తెచ్చారేంటి అని అడుగుతారంటే నమ్మండి. అంటే అంత ఒరిజినల్గా, అంత న్యాచురల్ లుక్లో చేస్తున్నారన్నమాట మన కేక్ మేకర్స్. సంతోషమే కదా. అంటే రేట్లు బాగానే దంచుతాయి, ఎందుకంటే పని అంత ఉంది మనకి. ఎంత న్యాచురల్గా కనిపిస్తే వాళ్ళు అంత శ్రమ కోర్చి, అంత నైపుణ్యంతో, అంత ఓర్పుతో చేస్తారు కాబట్టి వాళ్ళ ఓర్పుకి పెట్టొచ్చండి, వచ్చిన అవుట్పుట్కి పెట్టొచ్చండి ధర. అదనమాట విషయం. ఓకేనండి, వీడియో నచ్చిందా?
మరి ఈ బోన్సాయ్ మొక్కలతో క్రియేటివ్గా కేకుల్ని తయారు చేసే విధానం మీకు నచ్చిందా? అయితే తెలిసింది కదా, ఇప్పుడు వెంటనే మీ నెక్స్ట్ అకేషన్కి తప్పకుండా ఈ బోన్సాయ్ ట్రీ కేక్స్ని ఆర్డర్ పెట్టేసుకోండి మరి. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ.